నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని మహేష్ గౌడ్ మండిపడ్డారు. కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకోవటానికి బీజేపీ నేతలు ముప్పు పొందటానికే మెప్పు పొందటానికే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కవిత వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనట్టు స్పష్టమైందని ఆయన అన్నారు. ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రపంచవ్యాప్తంగా ఆరా తీస్తున్నారని మహేష్ గౌడ్ తెలిపారు. హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు చెప్పినారని, దాంతోపాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారమయమయ్యాయి. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుంటూ, కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు